ఇది 2000 ఎల్పిహెచ్ ఆర్ఓ ప్లాంట్ ఏపీ 11 ప్రో మోడల్. ప్లాంట్ ఎలా ఆన్ చేసుకోవాలి, ఎలా ఆఫ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తా. ఫస్ట్ దేనికైనా ప్లాంట్ ఆన్ చేయడానికి కానీ క్లీనింగ్లకు కానీ దేనికైనా సరే ప్లాస్టిక్ ట్యాంకులు అయితే వాటర్ అనేది కంపల్సరీ ఫుల్గా ఉండాలి. వాటర్ అనేది ఇందులో ఉన్నప్పుడు మాత్రమే మనం ప్లాంట్ ఆన్ చేసుకోవాలి. మాన్యువల్లో ఆన్ చేసుకున్నప్పుడు అయితే 100% చూసుకోవాలి. ఆటోలో కానీ ఆన్ చేసుకుంటే ఒకవేళ వాటర్ లేకపోయినా ప్లాంట్ ఆన్ కాదు, మనకి ఇండికేషన్ చూపిస్తుంది, ప్రాబ్లం లేదు. కానీ మాన్యువల్లో అయితే మాత్రం చూపించదు. కాబట్టి ఇందులో ముందు వాటర్ ఉన్నాయా లేదా అనేది అయితే ఏ కస్టమర్ అయినా సరే కంపల్సరీ చూసుకోవాలి. ప్లాస్టిక్ ట్యాంక్లో అయితే వాటర్ ఫుల్గా ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో వాల్ దీన్ని అయితే ఆన్ చేసుకోవాలి. వాల్ ఇలా ఉంటే ఆఫ్ కదా, దీన్ని ఇలా తిప్పుకుంటే ఆన్ అయ్యింది. ఓకే, ఇప్పుడు ఇది ఆన్లో పెట్టుకున్నాను. ఆ తర్వాత శాండ్ ఫిల్టర్, కార్బన్ ఫిల్టర్ రెండు ఉన్నాయి కదా. శాండ్ ఫిల్టర్ అనేది ఫిల్టర్లో ఉందా లేదా చూసుకోవాలి. ఇది ఫిల్టర్లో ఉంటే ఓకే. ఒకవేళ ఏమైనా రిన్స్లో కానీ బ్యాక్ వాష్లో కానీ ఇంకా ఎవరైనా తిప్పేసినా సరే దాన్ని ఫిల్టర్లో పెట్టుకోవాలి. ఫిల్టర్లో శాండ్ ఫిల్టర్ అనేది ఫిల్టర్లో ఉండాలి. అలాగే కార్బన్ ఫిల్టర్ కూడా ఫిల్టర్లోనే ఉండాలి. ఇది కూడా అటు ఇటు ఉండకూడదు. ఈ రెండు ఫిల్టర్లో ఉన్నప్పుడు పవర్ అనేది ఎంసీబీ ఆన్ చేసుకోవాలి. ఎంసీబీ ఆన్ చేసుకున్న తర్వాత ప్యానల్ బోర్డుకి వచ్చేసరికి ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది, ఇక్కడ మెనూ అని మాన్యువల్ ఆటో అని ఉంటుంది కదా. పవర్ బటన్ ఫస్ట్ ఆన్ చేసుకోవాలి. పవర్ బటన్ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ప్లాంట్ అయితే ఆన్ అయిపోద్ది. పవర్ బటన్ ఆన్ చేసిన తర్వాత రా వాటర్ పంప్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అయింది, మీరు చూడొచ్చు. ఓకే, రా వాటర్ పంప్ ఆన్ అయింది. బ్యాక్ సైడ్కి రా. అక్కడికి 30 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా ఎస్పీ పంప్ కూడా దాని అదే ఆన్ అయిపోద్ది. ఎప్పుడు ప్లాస్టిక్ ట్యాంక్లో ఫుల్గా వాటర్ ఉన్నప్పుడు, ఓకేనా. ఒకవేళ ప్లాస్టిక్ ట్యాంక్లో కానీ వాటర్ లేకపోతే ప్లాంట్ ఆన్ కాదు. రా వాటర్ ట్యాంక్ ఎంపటీ అని చూపించేస్తుంది. ఇప్పుడు ప్లాస్టిక్ ట్యాంక్లో వాటర్ ఉన్నాయి కాబట్టి రా వాటర్ పంప్ ఆన్ అయింది. రా వాటర్ పంప్ తర్వాత అక్కడ 30 సెకండ్స్ తర్వాత హెచ్పీ పంప్ ఆన్ అవుతుంది. వెయిట్ చేద్దాం, 30 సెకండ్స్ వెయిట్ చేద్దాం. 30 సెకండ్స్ అయిపోయిన తర్వాత హెచ్పీ పంప్ కూడా ఆన్ అవుతుంది. మీరు చూడొచ్చు, దానంతట అదే, నేనేం చేయలేదు. హెచ్పీ పంప్ కూడా దానంతట అదే ఆన్ అయింది. ఓకేనా. ప్లాంట్ అనేది ఓకే ఇలా ఆన్ అయిన తర్వాత వాటర్ అనేది అసిస్టెంట్ ఫుల్ అయిపోతే ఆటోమేటిక్గా ఫ్లో తీసుకునడం వల్ల మళ్ళీ దానంతట అదే ప్లాంట్ ఆఫ్ అయిపోద్ది. ఎప్పుడు అసిస్టెంట్ ఫుల్ అయితే ఆటోమేటిక్గా అయిపోద్ది. ఇప్పుడు మనకంతా ఓకే అయిపోయింది, బాగానే ఉంది. ఇప్పుడు ఆపాలి అని అనుకుంటే సేమ్ మళ్ళీ యాజ్గా పవర్ బటన్ని ఆపేస్తాం. పవర్ బటన్ ఆగితే ప్లాంట్ అయిపోద్ది. పవర్ బటన్ ఆపిన తర్వాత ఎంసీబీ ఆపుకోవాలి. ఎంసీబీ ఆపిన తర్వాత లాస్ట్లో వాల్ అనేది ఆఫ్ చేసుకోవాలి. విడిచిపెట్టేటప్పుడు ఫస్ట్ వాల్ ఆన్ చేయాలి, తర్వాత పవర్ ఆన్ చేయాలి. ఆన్ చేసేటప్పుడు, ఆఫ్ చేసేటప్పుడు ఫస్ట్ పవర్ ఆపాలి, తర్వాత వాల్ ఆపాలి. ఓకేనా. ఈ విధంగా ప్లాంట్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను క్లారిటీ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్కే అక్విజిషన్స్. థ్యాంక్ యూ.